హలో గాయస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికైతే మహాశివరాత్రి శుభాకాంక్షలు అన్నమాట. సో ఫస్ట్ అయితే ఈ రోజు అంటే ఇప్పుడు వీడియో టాపిక్ ఏంటంటే శివరాత్రి స్పెషల్ గా చూడాల్సిన మూవీస్ ఏంటో వాటిని అయితే టకటక రికమెండ్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. బయట డిఏ సౌండ్ అయితే వస్తుంది, సో అందుకనే ఫస్ట్ అయితే డమరకం మూవీ చూడని వారు ఎవరైనా ఉంటే చూసే ప్రయత్నం చేయండి. డెఫినెట్ గా చాలా బాగుంటుంది. అంటే శివుడు రిలేటెడ్ మూవీస్ అన్నమాట ఇవైతే. సో జెమినీలో వస్తుంది, లేకపోతే జెమినీ మూవీస్ లో వస్తుంది, లేకపోతే జెమినీ లైఫ్ లో వచ్చే ఛాన్స్ అయితే ఉన్నది. అదే టీవీలో లేకపోతే మీ దగ్గర ఫోన్ ఉంటే మాత్రం యూట్యూబ్ లో కానీ ఓటీటీలో కానీ చూసే ప్రయత్నం అయితే చేయండి అనమాట. హీరోయిన్ వచ్చేసరికి అనుష్క అండ్ హీరో వచ్చేసరికి నాగార్జున గారు. విలన్ అయితే రామయ్య వస్తావలో విలన్ ఉంటారు చూస్తారా, ఆయన. అండ్ డిఎస్పీ అయితే మ్యూజిక్ వేరే లెవెల్ ఉంటుంది. ప్రకాష్ రాజ్ గారు అయితే ఈ మూవీలో శివుడి రోల్ అయితే ప్లే చేస్తారనమాట. అండ్ నెంబర్ 2 వచ్చేసరికి అంజీ, చిరంజీవి గారి అంజీ అనమాట. నాకు చాలా చాలా ఇష్టం. టిన్ను ఆనంద్ గారు అయితే విలను. అండ్ దాంతోపాటు నాగబాబు గారు పెద్ద కీ రోల్ అయితే ప్లే చేయడం జరిగింది. నమ్రత గారు హీరోయిన్ అనమాట. సో ఈ మూవీ కూడా చాలా బాగుంటుంది, చూసే ప్రయత్నం చేయండి. నెంబర్ 3 ఇది చిల్డ్రన్స్ కోసం అనమాట. బొజ్జ గణేష్ లేకపోతే బాల గణేష్. సో ఇదైతే కార్టూన్ నెట్వర్క్ లో వచ్చే ఛాన్స్ ఉన్నది, లేకపోతే ఖుషి టీవీ, లేకపోతే పోగో. సో దేంట్లోనైనా ఇది కార్టూన్ కి సంబంధించిన స్టోరీ అనమాట. చాలా బాగుంటుంది, అంటే మనకి చాలా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. సో దాన్ని కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. నెంబర్ 4 బాహుబలి. సో బాహుబలిలో ఎక్కడ దేవుడు ఉన్నాడు బ్రో అని మీరు అనుకోవచ్చు. సో బాహుబలి మొత్తంలో సబ్ కాన్షియస్ గా దేవుడు అయితే ఉంటాడు అనమాట. సో ఫస్ట్ అయితే శివుడు మహేంద్ర బాహుబలి తన పేరు అయితే శివుడు అని ఉంటది అనమాట. సో తననైతే శివలింగాన్ని ఎత్తుకోవడం చూడొచ్చు. అండ్ దాంతోపాటు అమరేంద్ర బాహుబలి అయితే శివుడికి మహాభక్తుడు, దాని గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకున్నక్కర్లేదు. అండ్ దాంతోపాటు శివగామి కూడా. అండ్ దాంతోపాటు బల్లల దేవుడు కూడా శివుడికి మహాభక్తుడు. అది ఎక్కడ అంటే అది మరి ఇంటెన్షనల్ గా నాకు ఇప్పటి వరకు తెలియదు, కానీ బాహుబలి 2 ఇంటర్వెల్ బ్యాంక్ లో దేవన్ అయితే అక్కడ ప్రమాణం చేస్తాడు. నీల మహుండేశ్వరి సాక్షిగా అయితే నేనైతే ప్రమాణం చేస్తున్నా అని చెప్పేసి చెప్తాడు. నీల మహుండేశ్వరుడు అంటే ఇక్కడ శివుడు అని అర్థం వస్తుంది అనమాట. అండ్ దాంతో పాటు క్లైమాక్స్ లో అయితే శివుడు అంటే బల్లాల దేవ మహేంద్ర బాహుబలిని కొట్టినప్పుడు శివుడు బ్లెస్సింగ్స్ అయితే తీసుకొని మళ్ళా తననైతే చంపడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ పౌర్ణమి మూవీ మొత్తం కూడా శివుడే ఉంటాడు, బట్ క్లైమాక్స్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. శివుడితో స్టార్ట్ అయ్యి శివుడితో అయితే మూవీ ఎండ్ అవుతుంది అనమాట. అండ్ కాంతార చాప్టర్ 1. సో ఈ మూవీ క్లైమాక్స్ కూడా వేరే లెవెల్ ఉంటుంది. శివ గణాల గురించి ఉంటుంది అనమాట ఈ మూవీ. సో ఈ మూవీ రిషబ్ శెట్టి గారు డైరెక్టర్ అనమాట అండ్ యాక్టర్ కూడా. సో ఆ మూవీలో హీరో కూడా ఆయనే అనమాట. అండ్ దాంతోపాటు హీరోయిన్ రుక్మిణి వసంత్. సో చూడండి, డెఫినెట్గా చాలా బాగుంటుంది కాంతారా చాప్టర్ 1. ది బెస్ట్ ఇప్పుడు నేను రికమెండ్ చేయబోయేది. చాలా బాగుంటుంది, బట్ గ్రాఫిక్స్ పరంగానైతే కొద్దిగా లో ఉన్నట్టు అయితే మనకు అయితే అర్థమవుతుంది అనమాట. సో ఆ మూవీ ఏదో కాదు, భక్త కన్నప్ప అట్టర్ ఫ్లాప్ అయిన మూవీని అయితే నేనైతే మీకు రికమెండ్ చేసిన అనమాట. కలెక్షన్స్ అయితే రాలేదు, బట్ అప్రిసియేషన్ మాత్రం మూవీకి చాలా వచ్చింది. చాలా బాగుంటుంది మూవీ, నేను డెఫినెట్ గా రికమెండ్ చేస్తాను మీకైతే. క్లైమాక్స్ చూసి అయితే మీరు డెఫినెట్ గా ఏడుస్తారు. మూవీ మొత్తం శివుడి గురించే ఉంటుంది అనమాట. అంటే ఒక నాస్తికుడు, దేవుణ్ణి నమ్మని వాడు అయితే శివుణ్ణి నమ్మేలా శివుడు ఎలా చేసుకున్నాడు అనేది మూవీ స్టోరీ. సో శివుడికే తను కన్నిచ్చి కన్నప్పగా ఎలా మారాడు అనేది స్టోరీ అనమాట. సో మంచు విష్ణు అయితే హీరో అండ్ ప్రభాస్ గారు హీరోలు. దాంతోపాటు చాలా యాక్టర్స్ అయితే ఉన్నారు. మోహన్ బాబు గారు ఉన్నారు అనమాట. ప్రీతి ముకుందన్ హీరోయిన్ అనమాట. కాజల్ అగర్వాల్ కూడా ఉంది. సో చూసే ప్రయత్నం చేయండి మూవీని అయితే. సో అక్షయ్ కుమార్ గారు అయితే ఈ మూవీలో శివుడు రోల్ని అయితే ప్లే చేయడం జరిగింది. అండ్ నెంబర్ 8 అయితే అఖండ. సో ఈ మూవీ గురించి నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అనమాట. ఏ విధ్వంసం బాక్స్ ఆఫీస్ దగ్గర అయినా అండ్ ఎస్పెషల్ ఒక షాట్ ఉంటుంది, అంటే హీరోకును అటు బాలయ్యకును అదే అఖండకును శివుడికి ఒక ట్రాన్సిషన్ ఉంటుంది, ఇట్లా చక్రం మీద పెట్టుకుంటాడు. సో అది మాత్రం వేరే లెవెల్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ 9th మూవీ మహాభక్త సిరియాల. సో ఈ మూవీ అయితే చాలా బాగుంటుంది. మా టీవీలో ఉంటుంది అనమాట వచ్చేటప్పుడు. నాకు తెలిసి మార్నింగ్ వచ్చి ఉంటుంది. మీకు యూట్యూబ్లో దొరుకుతుంది అనుకుంటున్నా, లేకపోతే లేదు. తారక రత్న గారు అండ్ అర్చన శాస్త్రి. సో వీళ్ళిద్దరు మెయిన్ కీ అన్నమాట. సో శివుడు భక్తి గురించి ఉంటుంది అన్నమాట. మూవీ చాలా బాగుంటుంది, చూసే ప్రయత్నం చేయండి. అండ్ నెంబర్ 10 వచ్చేసరికి భక్త మార్కండేయ. సో ఈ మూవీ ఇప్పటివరకు చూడకపోతే చూసే ప్రయత్నం చేయండి, చాలా బాగుంటుంది. సో ఇవి అన్నమాట. సో మెయిన్ అయితే టక్ చెప్పడానికి అయితే ట్రై చేస్తా. డమరుకం ఫస్ట్ చూడండి, తర్వాత కన్నప్ప చూడండి, అండ్ 3rd అయితే అఖండ, అండ్ 4th అయితే అంజీ, అండ్ 5th బాల గణేష్, 6th బాహుబలి, అండ్ ఇక 7th పౌర్ణమి, అండ్ 8th కాంతారా చాప్టర్ 1. సో ఇట్లా చూస్తూ 10 మూవీస్ అయితే మీకు రికమెండ్ చేయడం అయితే జరిగింది అనమాట. సో డెఫినెట్గా చూసే ప్రయత్నం చేయండి. సో ఎనీవేస్ హ్యాపీ మహాశివరాత్రి అనమాట మీ అందరికీ.
సో మీ దగ్గరలో ఉన్న శివుడి గుడికి అయితే వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.